అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. గాంధీ భవన్లో పార్లమెంటు అభ్యర్థుల దరఖాస్తుల జాతర నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు నిన్నటి వరకే 41 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సో రీసెంట్గా అంటే ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. సో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. ఎందుకు మల్కాజ్గిరిని ఎంచుకున్నారు? మల్కాజ్గిరి అంటే బాగుంటుంది. భారతదేశంలో పెద్ద నియోజకవర్గం. మల్కాజ్గిరిలో ఫైట్ చేసే స్కోప్ బాగుంది. మనము పోరాడాలి. అక్కడ మాకు 7 అసెంబ్లీలో మేము లేము. అక్కడ గెలిస్తే ఆ కిక్కే వేరు. ఆ కిక్ కోసం పోటీ చేస్తున్నా. అక్కడ మొత్తం 7 స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సో ఎట్లా ఏ ధైర్యంతో మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు? ఒక్కటి కూడా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు అక్కడ? ఎమ్మెల్యేలు బీఆర్ఎస్, ప్రజలందరూ ఇప్పుడు కాంగ్రెస్. నాకు ప్రజల ఓట్లు కావాలి, ఎమ్మెల్యేల ఓట్లు ఎందుకు? నాకు అక్కడ ప్రజల ఓట్లు కావాలి. మల్కాజ్గిరి ప్రజలందరూ ఓట్లు నాకు వేస్తారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపిస్తారు. ఆ ఎమ్మెల్యేల ఓట్లు నాకెందుకు? ఇప్పుడు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి కొడుకును కూడా బరిలోకి దించుదాం అనేటువంటి ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి కొడుకు ఒకవేళ బరిలోకి దిగితే తట్టుకుంటారా బండ్ల గణేష్? ఏ దున్నపోతే ఏంది సార్, చిన్న దున్నపోతైనా పెద్ద దున్నపోతైనా అట్లా బర్రె కట్టేసి అక్కడ పాడేసి మేము గెలుచుకొని వస్తాం పక్క. ఏ దున్నపోతే ఏమైంది? వాళ్ళు ఏంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉందని అహంకారం, అంతకంటే ఏం లేదు కదా. డబ్బుతో కొనొచ్చని. ఈసారి మల్కాజ్గిరి ప్రజలు మీ డబ్బుకు ఎవరు దాసోహం కాదు. మీ పైసలు తీసుకొని మీ పైసల కోసం ఎవరు ఓటేయరు. నువ్వు ఎమ్మెల్యే, నీ అల్లుడు ఎమ్మెల్యే, రేపు నీ కొడుకు ఎంపీ, నీ ఇంకో కొడుకు ఇంకోటి, నీ ఫ్యామిలీ మొత్తం పొలిటిక్సా? బాగా చదువు చెప్పి పిల్లలకి ముందు మంచిగా ప్రయోజకులు చేయి. రాజకీయాల తర్వాత చేద్దు. దోసుకున్న జాలదా మల్లారెడ్డి గారు? ఎందుకైనా ప్రధాన పత్రికలు చూసినట్టయితే కూడా 5 ఏళ్లలో ఏమైనా జరగవచ్చు, నేను మళ్ళీ మంత్రిని కూడా కావచ్చు అనేటువంటి కామెంట్ చూసినాం. సో ఏం చెప్తారు మల్లారెడ్డి? మొన్న గోవాలో డైవింగ్ ఏదో చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు, కింద పడి తలకు దెబ్బ తాకిందంట, మెంటల్ వచ్చిందంట. టెస్టులు జరుగుతున్నాయి. తర్వాత ఆపరేషన్ అయినాక సెట్ అవుతాడు మనిషి. కొంచెం మానసికంగా దెబ్బతిన్నాడు పాపం. ముఖ్యమంత్రిని కూడా కలుస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డి మంచి జాంజిగిరి అంటున్నాడు. గతంలో తొలగొట్టిన మల్లారెడ్డి అలా జాంజిగిరి అంటున్నాడు. సో ఏమనిపిస్తుంది? వేరియేషన్ కనిపిస్తుందా మల్లారెడ్డిలో? భయం కనపడింది మల్లారెడ్డిలో. సీఎం గారిని చూసి గజగజ వణుకుతున్నాడు, భయపడ్డాడు. అర్థమైపోతుంది కదా. ఎంత పడితే అంత మాట మాట్లాడిండు సీఎం గారిని. మా ముఖ్యమంత్రి గారు నోటికి ఏదొస్తే మాట్లాడిండు. ఆఖరికి అది ఏదో మన ఏం సంఘం మీటింగ్ పోయిండు ఆయన ఒకసారి, రెడ్డి సంఘం మీటింగ్ పోతే కర్రలతో, రాళ్లతో, చీరలతో తరిమి కొట్టిరు. అయినా సిగ్గులేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఆయన మాట్లాడేందుకు అక్కడ మొత్తం తిరగబడి ఎంటబడి కొట్టిరు. ఇప్పుడు భయం. ఇప్పుడు ఏం చేస్తాడని. రేవంత్ రెడ్డి గారు నీలాగా అన్యాయంగా అక్రమంగా చేయడు. ఏదైనా న్యాయబద్ధంగా నువ్వు తప్పు చేస్తే నీ ముక్కుకు తాడేస్తాడు, నువ్వు అన్యాయం చేస్తే నిన్ను జైల్లో వేస్తాడు. అంతేగాని నీకు మంచి వాళ్ళని ఏమి పట్టుకోడు. నువ్వు తప్పులు చేసినావు, నీకు భయం ఉంటే నువ్వు దోసుకున్న భూములన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పి, ఇది దోసుకున్నా, ఇది చేసినా అని అప్పచెప్పేస్తే నీకు క్షమాపణ పెడతాడేమో, కానీ లేకపోతే నీ అంత చూస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో. మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వస్తాడనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. టికెట్ ఆశిస్తున్నాడు. తన కొడుకు కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ తీసుకున్నటువంటి ప్రచారం నడుస్తున్నది. ఆహ్వానిస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తే? ఏమైనా తీసుకుంటారని అయితే నేను అనుకోను. మరి మన పెద్దోళ్ళు ఏం చెప్తే నేను తీసుకుంటారో నాకు తెలియదు. ఏం చెప్తారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒళ్ళో పడొద్దు, ముఖ్యమంత్రిని కలవద్దు అంటూ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినటువంటి తీరు చూస్తే ఏమనిపిస్తుంది బండ్ల గణేష్కి? ఆయన వలలు పెట్టడం వాళ్ళకి బాగా అలవాటు కదా. బీఆర్ఎస్ వాళ్ళకు వలలు పెట్టి ఎమ్మెల్యేలను వాళ్ళను పట్టి వలలు వేసుకోవటం వాళ్ళకి అలవాటు కదా. మాకు వలలు పెట్టే సంస్కృతి మాది కాదు, వలలు వేసుకునే బుద్ధి మాది కాదు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారిని ఎవరైనా కలవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ముఖ్యమంత్రి గారు 20 గంటలు అందుబాటులో ఉంటారు. ఆయనకు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ చేసినా పలానా ప్లేస్కి రండి, అక్కడ మాట్లాడదాం అంటారు. అంతేగాని మాకు వలలేసే సంస్కృతి మాది కాదు, వాళ్ళది. వలల సంస్కృతి వాళ్ళది. వలలకు పేటెంట్ వాళ్ళు. కాంగ్రెస్లో గెలిచినా, టీడీపీలో గెలిచినా, ఎక్కడ గెలిచినా వలలేసి లాక్కునే సంస్కృతి వాళ్ళది. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజలకు గెలిపించినందుకు ప్రజలకైనా తీర్చాలని వస్తే మా ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయం చెప్తే వాళ్ళు స్వాగతిస్తారు. సో చివరికి ఏం చెప్తారు? షాద్నగర్ నియోజకవర్గం మీది. సో మహబూబ్నగర్ పార్లమెంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు మల్కాజ్గిరి పార్లమెంట్కు ఎంచుకోవడానికి కారణం ఏంటి? మల్కాజ్గిరి అంటే ఎంచుకోవడం, మల్కాజ్గిరి పెద్ద నియోజకవర్గం. ఇక్కడ అందుబాటులో ఉంటా, సిటీలో ఉంటా, అందరూ ఉన్నారు. అది మినీ ఇండియా. అక్కడి నుంచి పోటీ చేస్తే కిక్ ఉంటుందని పోటీ చేస్తున్నా, అంతే. అప్లై చేసుకున్నా. ఇంద్రవల్లి సభ గురించి ఏం చెప్తారు? ఇంద్రవల్లి సభ దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు సభలో సీఎం గారు ఏం మాట్లాడుతారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అద్భుతంగా జరగబోతుంది సభ. ఈ ఇంద్రవల్లి సభ తర్వాత బీఆర్ఎస్ నాయకులకి అందరికీ గుండెల్లో దడదడ మొదలవుతుంది. రాబోయే పార్లమెంట్కి ఇది శంకారావం ఊతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రాబోయే పార్లమెంట్లో దాదాపు 14-15 సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరూ కలిసి
తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీపై మీ ఆశీస్సులు ఉంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బండ్ల గణేష్ గారు అయితే మల్కాజ్గిరి పార్లమెంటు బరిలో అయితే దిగనున్నట్టు తెలుస్తోంది. ఇక దరఖాస్తు చేసుకున్నారు. సో అధిష్టానము పెద్దలు ఆశీర్వదించి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.